యాప్టిట్యూడ్లో ఏజ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ అనేది క్వాంటిటేటివ్ కింద వస్తుంది. సో ఈ ఏజ్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే ఫార్ములాస్ ఏమీ ఉండవు, కాకపోతే కొంచెం బేసిక్ కాన్సెప్ట్స్ అనేది తెలియాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అవి ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో ప్రెజెంట్ ఏజ్ అంటే మనం ఎక్స్ అనుకుంటే, సో పాస్ట్ అనేది ఏమవుతుంది, ఎక్స్ మైనస్ అవుతుంది. మైనస్ ఎన్ని ఇయర్స్ అంటే అన్ని ఇయర్స్. అంటే పాస్ట్ ని వాళ్ళు ఎలా మెన్షన్ చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 years అనుకోండి, 10 years బ్యాక్ ఆర్ 10 years ఎగో అని చెప్పి మెన్షన్ చేస్తారు. ప్రెజెంట్ ఎక్స్ అయితే ఫ్యూచర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ మెన్షన్ చేసిన అన్ని ఇయర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 years లేటర్ ఇలా అన్నా మెన్షన్ చేయొచ్చు, 10 years ఆఫ్టర్ అన్నా మెన్షన్ చేయొచ్చు, హెన్స్ అని అన్నా మెన్షన్ చేయొచ్చు. సో ప్రెజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటే పాస్ట్ ఏమవుతుంది, ప్రెజెంట్ ఏజ్ కంటే మైనస్ అవుతుంది కదా. సో 10 years ఎగో అని అన్నారంటే ఎక్స్ మైనస్ 10 అవుతుంది పాస్ట్ ఏజ్. ఫ్యూచర్ ఏజ్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 10 years అవుతుంది. సో వాళ్ళు ఎన్ని ఇయర్స్ మెన్షన్ చేస్తే ప్రెజెంట్ ఏజ్ లో అంత మైనస్ చేయాలి. పాస్ట్ అంటే, ఫ్యూచర్ అంటే ప్రెజెంట్ ఏజ్ కి అన్ని ఇయర్స్ యాడ్ చేయాలి వాళ్ళు మెన్షన్ చేసిన అన్ని ఇయర్స్. సో ఇదొక కాన్సెప్ట్. అండ్ సెకండ్ వచ్చేసి, ఒక్కొక్కసారి క్వశ్చన్ లో ఎన్ టైమ్స్ అని మెన్షన్ చేస్తారు. ఇలా ఎన్ టైమ్స్ అని మెన్షన్ చేసినప్పుడు ఈ ఎన్ వాల్యూ ఉంటుంది కదా, వాళ్ళు మెన్షన్ చేసిన వాల్యూతో ఎన్ టైమ్స్ అనేది ఈ మన ఏజెస్ తో మల్టిప్లై చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 times అని మెన్షన్ చేస్తే 5 times ఆఫ్ ఏజెస్ మెన్షన్ చేయాలి. 5 times ఇంటూ ఏజ్ మల్టిప్లై చేయాలి. ఎన్ టైమ్స్ ని మనం ఏజెస్ తో మల్టిప్లై చేసుకోవాలి. అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అని అంటే మనం తెలుసుకోవాల్సింది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఒక 2 persons గురించి మెన్షన్ చేశారనుకోండి, ఎక్స్ అనే పర్సన్ గురించి, వై అనే పర్సన్ గురించి, వీళ్ళిద్దరి డిఫరెన్సెస్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చి ఒక 16 years అనుకుందాం. ఎక్స్ అండ్ వై పర్సన్ యొక్క ఏజ్ డిఫరెన్స్ 16 years ఉన్నాయి. ఈ 16 years అనేది ఒక 10 years తర్వాత, అంటే ఆఫ్టర్ 10 years ప్లస్ 10 years చేసిన వాళ్ళ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది. -10 years చేసిన ఏజ్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. ఏజ్ అనేది ఎక్స్ యొక్క ఏజ్ మారుతుంది, వై యొక్క ఏజ్ మారుతుంది, బట్ వాళ్ళ యొక్క డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. ఈ పాయింట్ అనేది మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మర్చిపోకూడదు, లాజిక్ మిస్ అవుతూ ఉంటాము. సో ఇది బాగా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ టూ పర్సన్స్ గురించి మెన్షన్ చేశారనుకోండి, లైక్ అంటే ఎక్స్ ఏజ్ అనేది వై ఏజ్ కి 2 times అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు, ఇట్లా ఎక్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ వై అని మెన్షన్ చేస్తే మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇది 2 years బ్యాక్ అనుకుందాం. ఈ కండిషన్ 2 years ఎగో ఎక్స్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ వై అంటే, ఇక్కడ ఏం చెప్పాను ముందు, 10 years బ్యాక్ 10 years ఎగో అని అంటే ప్రెసెంట్ ఏజ్ కి మైనస్ చేయాలి అని అనుకున్నాం కదా. సో 2 years ఎగో అంటే ప్రెసెంట్ ఏజ్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఏజ్ ఈక్వల్స్ టు ఏ అనుకుందాం, ఓకేనా. 2 years బ్యాక్ అంటే ప్రెసెంట్ ఏజ్ ఇది అయితే 2 years బ్యాక్ అంటే A-2, ఎక్స్ ఏజ్ అనేది
ఏ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఏ ఎక్స్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ వై అన్నాడు. అంటే ట్వైస్ ఆఫ్ వై 2 ఆఫ్ వై అన్నాడు. వై ఏజ్ కూడా తగ్గుతుంది కదా 2 years బ్యాక్ అంటే. సో -2 బి ప్రెసెంటేజ్ -2 అనుకుందాం, బి అనుకుందాం. వైని ప్రెసెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఏ అనుకుంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ వై బి అనుకుందాం. అలా అనుకున్నప్పుడు బి ఏజ్ కూడా 2 years బ్యాక్ -2 అవుతుంది. ఏ ఏజ్ కూడా -2 అవుతుంది 2 years బ్యాక్. అంటే ఇప్పుడు దాని ప్రకారం ఏంటి, ఎక్స్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ బి అంటే 2 years బ్యాక్ ఏ -2 ఈక్వల్స్ టు ట్వైస్ ఆఫ్ 2 ఆఫ్ బి -2 అవుతుంది. ఇదొకటి గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే 5th పాయింట్, ఒక్కొక్కసారి క్వశ్చన్ లో ప్రెసెంట్ పాస్ట్ గురించి అండ్ ఆల్సో ఫ్యూచర్ గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు. సో పాస్ట్ అంటే మైనస్ చేయాలి, ఫ్యూచర్ అంటే ప్లస్ చేయాలి అని మాట్లాడుకున్నాం కదా. సో జనరల్ గా మైనస్ ప్లస్ అంటే మ్యాథమెటిక్స్ లో అది వేరు సైన్స్. బట్ ఇలా ఆపోజిట్ సైన్స్ వచ్చినప్పుడు మనం ప్లస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు -2 years అని అన్నారు అనుకోండి, అండ్ ఫ్యూచర్ గురించి మెన్షన్ చేసి +10 years అని అంటే మనకి ఇది ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 12 years అవుతుంది. ఇది నాట్ 8 years, 12 years. సో ఇదొక్కటి గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఈ పాయింట్స్ మనం చూసాం కదా. ఫస్ట్ ఏంటి అంటే ప్రెసెంట్, పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ లో ప్రెసెంట్ ఎక్స్ అనుకుంటే పాస్ట్ ఏమో ఎక్స్ మైనస్ వాళ్ళు మెన్షన్ చేసిన ఇయర్ తో మనం మైనస్ చేయాలి ప్రెసెంట్ ఏజ్ ని. ఫ్యూచర్ అంటే మన ప్రెసెంట్ ఏజ్ తో ప్లస్ వాళ్ళు మెన్షన్ చేసిన ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అంత యాడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ n టైమ్స్, ఇట్లా క్వశ్చన్ లో ఏదైనా 5 times 6 times అలా మెన్షన్ చేస్తే మనం ఏజెస్ తో మల్టిప్లికేషన్ చేయాలి, అంటే మల్టిప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ ఏజ్ గురించి వాళ్ళు 5 times అని మెన్షన్ చేస్తే 5 times అంటే 5x అని మెన్షన్ చేయాలి, 5x అవుతుంది. ఒకవేళ ఫ్యూచర్ గురించి లైక్ x+10 అనుకోండి, ఇది ఈ 5 times అనేది ఫ్యూచర్ కి రిలేట్ చేసి వాళ్ళు క్వశ్చన్ లో మెన్షన్ చేస్తే 5 of x+10 అవుతుంది. ఇదొక కాన్సెప్ట్. అండ్ థర్డ్ కాన్సెప్ట్ డిఫరెన్సెస్. వాళ్ళ ఏజ్ డిఫరెన్సెస్ అనేది ఒక 2 persons మధ్యలో ఏజ్ డిఫరెన్సెస్ కాన్స్టెంట్ గా ఉంటుంది. అది ఫ్యూచర్ అయినా పాస్ట్ అయినా కానీ ఏజ్ డిఫరెన్స్ సేమ్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు ఇట్లా 2 years అదే 2 persons గురించి ఇచ్చి లైక్ ఎక్స్ ఏజ్ ఇస్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ వై అన్నా, లేదా 2 years బ్యాక్ అని 2 years లేటర్ అని ఇస్తే ఏమవుతుంది, ఇప్పుడు 2 years ఎగో అని ఇచ్చాం కాబట్టి ఇక్కడ -2 చేసాము. అదే 2 years లేటర్ అని అంటే ఏకి +2 యాడ్ చేస్తాము. అండ్ ట్వైస్ ఆఫ్ వై కాబట్టి ట్వైస్ ఆఫ్ వై ఏంటి, బికి కూడా +2 years యాడ్ చేస్తాం. సో ఓకేనా, ఇదొక కాన్సెప్ట్. అండ్ ఇంకొకటి ఇది పాస్ట్ అండ్ ఫ్యూచర్ గురించి మెన్షన్ చేసినప్పుడు పాస్ట్ అంటే -years అనుకున్నాం, ఫ్యూచర్ అంటే ప్రెసెంట్ ఉన్న ఏజ్ కి ప్లస్ చేయాలి. సో అలా చేసినప్పుడు ఏంటంటే మైనస్ ఆపోజిట్ సైన్స్ కాబట్టి ఇది 12 years అవుతుంది. అంటే మనం ప్లస్ మాత్రమే చేయాలి, ఆ 2 years కి మనం ప్లస్ చేయాలి. ఇదొక కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ ఏజెస్ లో. ఈ కాన్సెప్ట్స్ వస్తే మనం ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీ అవుతుంది. సో లెట్స్ సీ ద ఫస్ట్ ప్రాబ్లం. సో ఇదొక క్వశ్చన్. ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 2:3. ఇఫ్ బి ఇస్ 3 years elder than ఏ, దెన్ ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 2 years అన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళు రేషియోస్ మెన్షన్ చేశారు. సో ఏ బి ఏజ్ వచ్చేసి 2:3 అంట. సో
ఏ ఈక్వల్స్ టు 2x అనుకుందాం, b ఈజ్ ఈక్వల్స్ టు 3x అనుకుందాం. ఓకేనా, 2:3 కదా. అండ్ నెక్స్ట్ ఏమన్నాడంటే ఇఫ్ బి ఈజ్ 3 years ఎల్డర్ దాన్ ఏ అంటే బి యొక్క ఏజ్ 3 years ఎల్డర్ అంటే 3 years ఎక్కువ. అంటే ఏం చేస్తాము, ప్లస్ చేస్తాం, 3 years ప్లస్ చేస్తాం. దేనికి, దాన్ ఏ అంటే ఏ కంటే 3 years పెద్ద అంట, +3 చేస్తాం. అవునా, ఇప్పుడు మనకి ఏ యొక్క ఏజ్ తెలుసు కదా, 2x + 3. ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాము, మనకి బి ఏజ్ కూడా తెలుసు కదా, 3x ఈక్వల్స్ టు 2x + 3. దీన్ని బట్టి మనకి x వాల్యూ వస్తుంది. సో x వాల్యూ ఈక్వల్స్ టు 3. అండ్ దెన్ మనకు కావాల్సింది ఏంటి, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 2 years. నార్మల్గా x వాల్యూ 3 వచ్చింది. సో ఏ ఏంటి, ఇది ప్రెసెంట్ ఏజ్. సో ఏ ఈక్వల్స్ టు 2x అంటే ఏ వచ్చేసి 6 years. 6 years ప్రెసెంట్ ఏజ్, ఏ యొక్క ప్రెసెంట్ ఏజ్ 6 years. కానీ వాడు అడిగింది ఆఫ్టర్ 2 years. ఏజ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ 2 years అంటే +2 చేస్తాం ఉన్న ఏజ్కి. సో 6 + 2 అంటే వచ్చిన ఏజ్ 8. ఓకేనా, ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇది మన నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఏ ఏజ్ అనేది ఆఫ్టర్ 19 years విల్ బి 5 times హిజ్ ఏజ్ 5 years బ్యాక్. వాట్ ఈస్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఏ అన్నారు. ముందు క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఏ ఏజ్ అనేది ఆఫ్టర్ 19 years అంటే ఏ ఒక్క ఏజ్, ప్రెసెంట్ ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ x అనుకుంటే, ప్రెసెంట్ ఏజ్ ఏ ఏజ్ ఆఫ్టర్ 19 years అంటే 19 years అంటే ఏమన్నాను, +19. ఆఫ్టర్ 19 అంటే +19 చేయాలి. సో +19. ఏ ఏజ్ ఆఫ్టర్ 19 years విల్ బి 5 times. విల్ బి 5 times అంటే ఏం చేయమని చెప్పాను, మల్టిప్లై చేయమని చెప్పాను కదా. 5 times దేనికి, హిజ్ ఏజ్ 5 years బ్యాక్ అంట. 5 years బ్యాక్ ఏ యొక్క ఏజ్కి 5 times ఈక్వల్ అంట. సో 19 years తర్వాత అతని ఏజ్ దేనికి ఈక్వల్, ప్రెసెంట్ అతను ఉన్న ఏజ్ ఆఫ్టర్ 19 years ఎంత అని అంటే 5 times హిజ్ ఏజ్ 5 years బ్యాక్ అంట. అంటే 5 times ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ x అనుకుంటే -5 years. ప్రెసెంట్ ఏజ్కి -5 years బ్యాక్ చేస్తాం. ఈ మల్టిప్లై ఎందుకు చేసాము అంటే 5 times దే హ్యావ్ మెన్షన్ కదా. సో x + 9 ఈక్వల్స్ టు 5 into x - 5. 5 of x - 5. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది, అంటే ప్రెసెంట్ ఏజ్ వాల్యూ వస్తుంది. సో అదే మనకి ఆన్సర్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ లైక్ 11 వస్తుంది. సో సాల్వ్ చేసి చూడండి. ఇలా మనం క్వశ్చన్ ని ఇలా ఈక్వేషన్ ఫామ్ లో మనం రాయగలుగుతున్నాము అంటే అక్కడే మనకి మనం సాల్వ్ చేయగలము అని. సో ఆ లాజిక్ ని మనం అర్థం చేసుకుంటే చాలు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం చూద్దాం ఏజెస్ లో. సో ఇది మనకున్న నెక్స్ట్ క్వశ్చన్. రాజు ఏజ్ అనేది 5 years elder than రామ్, who is 4 years elder than బాలు. The sum of their ages is 61. Find the age of రామ్ అని అడిగారు. సో ఇప్పుడు మనం క్లియర్ గా రాసుకోవచ్చు. రాజు ఏజ్ అంట 5 years elder than రామ్ అంట. అంటే రాజు అనే అతను 5 years పెద్ద అంట రామ్ కంటే. సో రాజు ఏజ్ అనేది 5 years పెద్ద రామ్ కంటే. అండ్ రామ్ ఏజ్ వచ్చేసి 4 years elder than బాలు అంట. సో రామ్ ఈక్వల్స్ టు
4 years elder than బాలు. అండ్ బాలు ఏజ్ వాళ్ళు మెన్షన్ చేయలేదు, దీన్ని బట్టి మనం రాసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏం మెన్షన్ చేశారు అంటే ద సమ్ ఆఫ్ ది ఏజెస్ 61, అంటే రాజు ఏజ్, రామ్ ఏజ్, బాలు ఏజ్ కలిపితే మనకు వచ్చేది 61 అంట. సో రాజు ప్లస్ రామ్ ప్లస్ బాలు ఈక్వల్స్ టు 61. అండ్ వాళ్ళు ఇక్కడ ఏంటి ఇంకా ఏం ఫైండ్ ఈ 3 కండిషన్స్ మనకి ఇచ్చారు. అండ్ ఫైండ్ ది ఏజ్ ఆఫ్ రామ్ అని అన్నారు. రామ్ ఏజ్ ఎంత అనేది మనం చెప్పాలి. సో ఇప్పుడు దీని ప్రకారం మనకి రాజు ఏజ్ ఎంత 5 ప్లస్ రామ్ కదా, అండ్ రామ్ ఏజ్ రామ్ అనే పెడదాం. సో బికాస్ మనం అదే ఫైన్ రామ్ ఏజ్ మనకు కావాలి కాబట్టి. అండ్ బాలు ఏజ్ ఎంత, రామ్ -4. సో రామ్ -4 ఈక్వల్స్ టు 61 కదా. చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది. 3 రామ్ -4 అంటే మనకి సాల్వ్ చేస్తే ఐ థింక్ అరౌండ్ 20 వస్తుంది అనుకుంటా. 60 20. రామ్ యొక్క ప్రెసెంట్ ఏజ్ 20. ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్. A man has 3 daughters. The present ages of all 3 of them are square numbers. The sum of their ages after 5 years is 41. Find the age of his eldest daughter after 2 years అని అన్నారు. 3 daughters ఉన్నారు ఒక మ్యాన్ కి, అండ్ ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ ఆర్ స్క్వేర్ నెంబర్స్ అంట. అంటే మనకున్న స్క్వేర్ నెంబర్స్ ని మనం నార్మల్ గా సైడ్ కి రాసుకుందాం. 1 4 9 16 25. సో ఇవి రాసుకుందాము. సో ఇప్పుడు స్క్వేర్ 5 స్క్వేర్ 36. సో చాలు, ఎందుకంటే ఇక్కడ సమ్మే 41 అని ఇచ్చారు. సో చాలు ఇవి. సో the present ages of all 3 of them are square numbers. The sum of their ages after 5 years is 41. Find the age of his eldest daughter after 2 years అన్నారు. అంటే ఇక్కడ the sum of their ages after 5 years 41 అంట. అంటే ఫస్ట్ డాటర్ ఒక ఏజ్ x అనుకుందాం, ప్రెసెంట్ ఏజ్ x అనుకుందాం. అండ్ ఇంకొక డాటర్ యొక్క ఏజ్ y, ఇంకొక డాటర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ z అనుకుంటే ప్రెసెంట్ ఏజెస్ ఇవి. ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ 3 daughters. అండ్ ఈ x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ అనేది స్క్వేర్స్ అన్నమాట. స్క్వేర్ నెంబర్ అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూడండి. ద ప్రెసెంట్ ఏజెస్ ఆఫ్ ఆల్ 3 ఆఫ్ దెమ్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. ఓకేనా. సో ఇప్పుడు ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 5 years ఇస్ 41. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే x ప్లస్ అంటే x ఏజ్, y ఏజ్, z ఏజ్ ప్లస్ 5 years అంటే x ప్లస్ 5 y ప్లస్ z, సారీ x ప్లస్ 5 y ప్లస్ 5 z ప్లస్ 5 చేస్తే 41 years వస్తుందంట. అంటే ఆఫ్టర్ 5 years కాబట్టి x ప్లస్ 5 y ప్లస్ 5 z ప్లస్ 5. x ప్లస్ 5 ప్లస్ y ప్లస్ 5 ప్లస్ z ప్లస్ 5 చేస్తే 41 years. మనం ఫైండ్ చేయాల్సింది ఎల్డెస్ట్ డాటర్ ఆఫ్టర్ 2 years.
ఇక్కడ మనం నార్మల్గా ప్రెసెంట్ ఏజ్ అంటే స్క్వేర్ నంబర్స్ అన్నారు కదా, వాళ్ళ యొక్క ప్రెసెంట్ ఏజ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి +2 years కావాలి అంటే ప్రెసెంట్ ఏజ్ తెలియాలి. సో ఇప్పుడు మనకున్న ఈ స్క్వేర్ నెంబర్స్తో మనం కనుక్కుందాం, ఓకేనా. సో కాంబినేషన్ ఆఫ్ 3 తీసుకోండి. 1 4 9 చెక్ చేయండి ఫస్ట్. అంటే x+1 +4+5 +9+5 41 రాదు. సారీ 1+5 4+5 9+5 రాదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు చెక్ చేయాల్సింది 1 4 16 రాదు. 1 4 16 రాదు. 1 4 25 రాదు. సో తర్వాత మళ్ళీ 1 4 36 సో ఇది 41 వస్తుంది. అంటే ఎల్డెస్ట్ డాటర్ యొక్క ప్రెసెంట్ ఏజ్ ఏంటి అంటే 16 అన్నమాట. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ అంటే ఎక్స్ యొక్క వాల్యూ 1, వై యొక్క ఏజ్ 4, జెడ్ యొక్క ఏజ్ 16. అండ్ XYZ లో ఎల్డెస్ట్ డాటర్ అంటే జెడ్. ఈ జెడ్ యొక్క ఏజ్ ఆఫ్టర్ 2 years ఏమవుతుంది, ప్రెసెంట్ ఏజ్ కి +2 చేస్తే 18 అవుతుంది. సో ఇదొక టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు మనకి నార్మల్గా యాప్టిట్యూడ్ టెస్ట్లో. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూసుకోండి కాస్త. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లం, ఇదొక టైప్ ఆఫ్ ప్రాబ్లం. జాన్ సేస్ ఐఎమ్ ఓన్లీ 3 times my son's age. My father is 40 years more than twice my age. Together, the 3 of us are 1240 years old. How old John is? సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటారు, కొంచెం ట్రిక్కీగా ఉంటాయి బట్ ఈజీ, లాజిక్ అర్థమైతే. సో జాన్ అనే అతను ఐఎమ్ ఓన్లీ 3 times my son's, ఈ జాన్ అనే అతను చెప్తున్నాడు ఇదంతా. సో ఐఎమ్ ఓన్లీ 3 times my son's age. జాన్ అనేది జే అనుకుందాము. జాన్ సేస్ ఐఎమ్ ఓన్లీ 3 times. 3 times అంటే ఏం చేయాలి, 3 times my son's age అంటే 3 into son's age. 3 into son's age, ఓకేనా. అండ్ నెక్స్ట్ మై ఫాదర్ ఈజ్ అంటే జాన్ యొక్క ఫాదర్. మై ఫాదర్ ఈజ్ 40 years, ఓకేనా. ఫాదర్ ఏజ్ చెప్తున్నాడు. ఫాదర్ ఏజ్ అనేది 40 years మోర్ అంట. అంటే 40 years మోర్, 40 years మోర్ దాన్ ట్వైస్ మై ఏజ్. ట్వైస్ జాన్ ఏజ్ అంట. మై ఏజ్ అంటే ఇక్కడ జాన్ ఏజ్. సో ట్వైస్ జాన్ ఏజ్ ఎంత, జే. సో 40 + 2 of 3s కదా. అండ్ నెక్స్ట్ జాన్ ఏజ్, టుగెదర్ ద 3 of us are 1240 years old. అంటే జాన్ వాళ్ళ సన్ అండ్ జాన్ వాళ్ళ ఫాదర్ 3 ages కలిపితే 1240 years వస్తుందంట. అంటే జాన్ ప్లస్ హిస్ ఫాదర్ అండ్ హిస్ జాన్స్ సన్ చేస్తే 1240 years వస్తాయి. ఇక్కడ జాన్ సన్ ఏజ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో మనం జాన్స్ ఏజ్ బట్టి
సన్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సన్ ఏజ్ ఏమవుతుంది, జాన్ బై 3 అవుతుంది. సో ఇక్కడ జాన్ వచ్చేసి 3 years ప్లస్ ఫాదర్ ఏజ్ ఏంటి 40 ప్లస్ 2 times ఆఫ్ 3 years అండ్ సన్స్ ఏజ్ వచ్చేసి జే బై 3, ద టోటల్గా 1240. సో దీన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ప్లస్ 6s ప్లస్ సో ఎస్ అంటే సో ఇక్కడ నార్మల్గా సో ఇక్కడ మనం సన్ ఏజ్ అనే రాసుకుందాం. సో సన్ ఈక్వల్స్ టు 1240. సో ఇది మొత్తంగా ఏమవుతుంది మనకి సన్ ఏజ్ అనేది 120 అవుతుంది. మొత్తం ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 6 plus 3 plus 1 10 and 40 plus 10s equals to 1240 and you get 10s equals to 1200 and s equals to 120. సో సన్ యొక్క ఏజ్ 120. మనకు కావాల్సింది హౌ ఓల్డ్ జాన్ ఈజ్. జాన్ అనేవాడు 3 times his son's age. 3 times his son's age అంటే 3 times of 120 is nothing but 360. సో జాన్ యొక్క ఏజ్ 360. దీన్ని బట్టి మనకి ఫాదర్ ఏజ్ వాళ్ళు అడిగితే ఫాదర్ ఏజ్ కూడా వీ కెన్ క్యాలిక్యులేట్. సో సింపుల్. ఒక్కటి ఏంటంటే మనకి ఈ ఫార్మేషన్స్ ఈ ఈక్వేషన్స్ రాయడం క్వశ్చన్ నుంచి మనకి తెలిస్తే ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి, ఏజ్ ప్రాబ్లమ్స్. సో